హాయ్ అండి. ఈరోజు నేను ఎంతో హెల్దీ అయిన ఆఫ్టర్నూన్కు లంచ్కు ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు నేను రాగి సంకటి తయారు చేస్తున్నాను. దాని కాంబినేషన్గా ఉల్లికారం చేస్తున్నాను అనమాట. ఫస్ట్ చింతపండు నానబెట్టేసుకోవాలి. ఒట్టి మిరపకాయలను కొంచెం రోస్ట్గా వేయించుకోవాలండి. బాగా రోస్ట్గా వేయించేసుకొని తర్వాత ఆనియన్స్ పొట్టు తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనము ఇప్పుడు ఈ మామూలుగా అయితే మేము ఈ ఒట్టి మిరపకాయలను బాగా చిదిమినట్టు చేతితోటే అనేవాళ్ళం అండి. ఇప్పుడు అంత నాకు శక్తి అదిగా అనిపించట్లేదు అనేసి నేనేం చేశానంటే ఈసారి దాంట్లోనే కొంచెము చింతపండు, ఆనియన్ అన్నీ లైట్గా మిక్సీకి క్రష్ చేసినట్టు వేసాను. మీకు చేతనైతే మాత్రం చేత్తోనే వేసుకోవచ్చు. మనకు ఉల్లికారం అనేది తయారవుతుంది. ఉల్లికారం కోసము నేను కొంచెం చింతపండు అన్నిటినీ మిక్సీ వేసేసుకొని క్రష్గా కచ్చపచ్చగా వేసుకోవాలండి. ఎక్కువగా వేసుకోకూడదు. రాయి పిండి కోసం ఇప్పుడు రాగి సంకటి తయారు చేస్తున్నాను. దానికోసం ఫస్ట్ ఒక గ్లాస్ పిండికి 2 గ్లాసులు వాటర్ వేసేసి బాగా మరిగించాలండి. మరిగించినాక మనము మరిగేటప్పుడు రాయి పిండిని వేసుకోవాలి. ఫస్ట్ దాన్ని వేసేసినాక మూత పెట్టేసామంటే ఒక పొంగు వస్తుంది. మళ్ళీ ఒకసారి తీసేసి మళ్ళీ ఇంకొక పొంగు 2 పొంగులు వచ్చేసేయాలి. మళ్ళీ ఇంకొకసారి 3 పొంగులు వచ్చేసాక మనం బాగా దాన్ని వాటర్లో మిక్స్ చేసేసుకోవాలన్నమాట. రాగి పిండిని బాగా వాటర్లో మిక్స్ చేసేసామంటే రాగి పిండి ముద్ద తయారవుతుందనమాట. రాగి ముద్ద తయారైనప్పుడే మనము కొంచెం స్లిమ్లో ఒక 5 మినిట్స్ మూత పెట్టేసేసి మనం బాగా తయారు చేసుకోవచ్చు. మీరు ఇలాగే చేస్తారండి. రాగి పిండి అనేది నేను ఇలా తయారు చేస్తాను. కొంతమంది వాటర్లో వేసి తయారు చేస్తారు, కానీ మా అమ్మ వాళ్ళు ఇలా చేసేవాళ్ళు అనేసి నేను ఈసారి ఇలా వాటర్ వేసేసి పొంగులు రానిచ్చేసాను. తర్వాత ఇలా మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ అయినప్పుడే ఒక 5 మినిట్స్ దాన్ని బట్టి చూసుకోవాలి మనము. 10 మినిట్స్ 5 మినిట్స్ స్లిమ్లో పెట్టేసి మూత పెట్టేసాము అంటే బాగుంటుంది. కొంచెం నెయ్యి కూడా వేసేసి నేను బాగా కొంచెంసేపు సెగ మీద పెట్టాను అనమాట. ఎంతో టేస్టీ అయిన రాగి పిండి ముద్ద అనేది తయారవుతుంది. మనకు ఎంతో హెల్దీ అండి. ఇప్పుడు మనకు తినాలనిపించట్లేదు కదా, ఈ కాంబినేషన్తో తినండి, ఎంతో టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను రాగి పిండికి దాని కాంబినేషన్కు ఉల్లికారంకు కొంచెం ఒట్టిమిరపకాయలు, బెల్లము, చింతపండు, ఉప్పు అన్నిటిని లైట్గా క్రష్ చేసేసాను. ఈ కాంబినేషన్తో ఒకసారి తిని చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. మళ్ళీ తినాలనిపిస్తుంది. చూడండి, కచ్చాపచ్చగా వేసా, ఇంకా కొంచెం కచ్చాపచ్చగా కూడా వేసుకోవచ్చు, బట్ నేను ఇంక అంతమైన వేసాను. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన రాగి ముద్ద అనేది రెడీ. ఈ కాంబినేషన్లో ఎప్పుడైనా మీరు తిన్నారా? ఈసారి తిని చూడండి, ఎప్పుడు ఇలాగే తినాలనిపిస్తుంది. కొంచెం నెయ్యి వేసుకొని వేడిగా తిన్నామంటే సూపర్.